హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ నేను శివ ఈ మధ్య కాలంలో ఏంటంటే సినిమా రిలీజ్ల కంటే ముందరే కూడా కొన్ని కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో రీసెంట్ గా అదే విషయానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అయితే నడుస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే భారతీయుడు 2 సినిమా కూడా రిలీజ్ కి ముందరే మన కోర్టు మెట్లకి దిగడం జరిగిందనమాట. సో మళ్ళీ అదే మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి డబుల్ స్మార్ట్ సినిమా గురించి మనకు తెలియదు కాదు. సో ఆగస్టు 15న మన ముందర రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా సో ప్రెసెంట్ ఏంటంటే కాంట్రవర్సీస్ లో ఉందన్నమాట. సో రామ్ పోత్రేని హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమా అయితే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే 2021లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అనమాట. సో సేమ్ క్యారెక్టర్స్ ని సేమ్ కథని కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇంకొంచెం బ్రాడ్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు పూరి జగన్నాథ్. అండ్ లాస్ట్ లో వచ్చినటువంటి ఆయన తీసినటువంటి లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్, నిజంగా చెప్పండి డిజాస్టర్ అవడంతో ఈ సినిమాని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం జనాలకి మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా అయితే పూరి ప్లాన్ చేస్తున్నారు. బట్ రీసెంట్ గా జరిగిన ఇష్యూ ఏంటంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఊర్ర మాస్ లెవెల్లో ఉంది సాంగ్, బీట్ కానీ అసలు అదిరిపోయింది అనమాట. సో మొత్తానికి మనీష్ శర్మ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట రిలీజ్ అయిన వెంటనే చాలా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటని మామూలుగా మనం ట్రోల్స్ లో వాడుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి అన్నటువంటిది. సో దాన్ని ఎగ్జాక్ట్ గా అలానే డైలాగ్ తీసుకొచ్చి ఆ సాంగ్ లో పెట్టడం ద్వారా ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో ఈ విధంగా మా కేసీఆర్ గారు చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పాటలో ఒక హీరో తాగుతూ ఆడవాళ్ళతో డాన్స్ చేస్తున్నటువంటి టైంలో ఈ మాటని యూజ్ చేయడం అనేది మా మనోభావాలు దెబ్బతీస్తాయని మొత్తం మీద కేసు వేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ విషయాలని ప్రెసెంట్ అయితే కోర్టులో నడుస్తున్నాయి. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఇది సార్ట్అవుట్ చేసుకుంటారా లేదా కేసుని సాగదీసే ప్రయత్నాల్లో ఉన్నారా అన్నటువంటి విషయం మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుందా లేదా అన్న క్వశ్చన్ మనకైతే జస్ట్ ఈ మధ్యనే మనకి స్టార్ట్ అయిందనమాట. మరి ఈ కేసు పరంగా పూరి జగన్నాథ్ గారు ఎటువంటి లాజిక్స్ తీసుకొచ్చి మాట్లాడబోతారు లేదా మనీష్ శర్మతో మాట్లాడి మేబీ ఈ సీన్ ఏమైనా కట్ చేపిస్తారు, మీ సాంగ్ ఏమైనా కట్ చేపిస్తారు అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ డబుల్ స్మార్ట్ సినిమా ఎలా ఉండబోతోంది? యాక్చువల్లీ ఆగస్టు 15 మన ముందర అయితే చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ ఆగస్టు నెలలో కూడా మనకి మంచి పాన్ ఇండియన్ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో రామ్ మూవీ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? మనం లాస్ట్గా చూసుకున్నట్లయితే స్కంద సినిమా ఏ లెవెల్లో రావడం అనేది తెలియదు కాదు. మరి ఈ సినిమా అయితే రామ్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? అండ్ లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నటువంటి మన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మళ్ళీ ఏమైనా ఆ ట్రాక్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.